same way, in same manner, when we came out from sin, so we have a wonderful opportunity to take water baptism. అదే రీతిగా మనం పాపముల నుండి బయటకు వచ్చిన తర్వాత మనము నీటి బాప్తిస్మం పొందేటువంటి చక్కని అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. That's why John chapter 3 verse 3 says. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. John chapter 3 verse 3. యోహాను సువార్త 3:3. There it says, unless the person born again, he cannot see the kingdom of God. ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడు. Amen. ఆమేన్. The Lord God, Jesus was telling to the Nicodemus. యేసు నికోదేముతో చెప్తూ ఉన్నాడు ఈ మాటలు. Jesus answered and said unto him, verily, verily, I say unto you, except a man be born again, he cannot see the kingdom of God. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. Verse 5. 5వ వచనం. And Jesus answered, verily, verily, I say unto thee, except a man be born of water and of spirit, he cannot enter into the kingdom of God. యేసు ఇట్లనేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. What I want to tell you, right after coming out of our sin, మన పాపం నుండి మనం బయటకు వచ్చిన తర్వాత, as Jesus said to the Nicodemus, యేసు నికోదేముతో అంటున్నాడు, unless the person born again, he cannot see the kingdom of God. ఒక వ్యక్తి నూతనముగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యమును చూడలేడు. Born again experience. నూతన జన్మానుభవం. What is a born again experience? నూతన జన్మానుభవం అంటే అర్థం Says in ఏంటి? the Bible, if any man be in Christ, is a new creation. బైబిల్లో సెలవిచ్చినట్లుగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాడు ఎలా వాడు నూతన సృష్టి. Bible doesn't say if any man be in religion. ఎవడైనాను మతములో ఉన్నట్లయితే అని బైబిల్ చెప్పడం Bible లేదు. says if any man be in Christ, ఎవడైనాను క్రీస్తునందు ఉన్నాడలా is a new creation. అతడు నూతన సృష్టి. All things are passed away. పాతవి గతించెను. Behold, all become new. ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. Hallelujah. హల్లెలూయా. See the difference between John chapter 3 verse 3 and verse 5. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనమునకు 5వ వచనమునకు మధ్య వ్యత్యాసాన్ని చూడండి. Verse 3 says we must be born again in order to see the kingdom of God. But verse 5 says we need to, if we want to enter into the kingdom of God, we must born of the water and also born of the spirit. దేవుని రాజ్యమును చూడాలి అని అంటే క్రొత్తగా జన్మించాలి. దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అని అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. It's not only seeing the kingdom of God, it's a very important thing whether we are able to enter into the kingdom of God or not. మనము దేవుని రాజ్యమును చూడటం మాత్రమే సరిపోదు, కానీ మనము దేవుని రాజ్యములో ప్రవేశించే వారమై ఉండాలి. In order to enter into the kingdom of God, we must born of the water and born of the spirit. మనం దేవుని రాజ్యములో ప్రవేశించే వారమై ఉండాలి అని అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వారమై ఉండాలి. Here in this context, born of the water is the significance of the word of God. ఇక్కడ ఈ సందర్భంలో చూస్తే నీటి మూలముగా జన్మించుట అంటే దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉంటుంది. Spirit is the Holy Spirit baptism. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు సూచనగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Let me give you one example regarding Lazarus and the rich man. ధనవంతుడు లాజరు వీరిని గురించినటువంటి ఉదాహరణ మీకు ఇస్తాను. One day Lazarus died. Poor Lazarus, he died. Even rich man also died. ఒక దినాన ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. Do you know this poor Lazarus, he went to the paradise. పేదవాడైనటువంటి లాజరు పరదేశకు వెళ్ళాడు. Just he was sitting in the bosom of Abraham. అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉంటున్నాడు. And when this rich person died, ఈ ధనవంతుడు చనిపోయినప్పుడు he went to the Sheol. ఆయన సియోల్ అనేటువంటి మార్గంలో దాంట్లోకి వెళ్ళాడు, పాతాళంలోనికి వెళ్ళాడు. It's a tormenting place. అది ఎలాంటిదేనంటే యాతన కలిగినటువంటి స్థలం. When he was facing the terrible torment in that Sheol, place called Sheol. సియోల్ అనేటువంటి స్థలంలో పాతాళంలో నరక యాతన పడుతున్నప్పుడు, so he could able to see the Abraham and Lazarus. అబ్రహామును లాజరును చూడగలుగుతున్నాడు. And Abraham sent Lazarus. అబ్రహామా లాజరును పంపుము, I'm thirsty. ఆయన నేను దాహముగొని ఉన్నాను. Do you know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? See, from paradise to Sheol there is a big gap. No one could able to enter from the Sheol to paradise. పరదేశం నుండి పాతాళమునకు ఒక పెద్ద అగాధం ఉంటూ ఉందండి. అక్కడికి వారు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. Still he could able to see that paradise even from Sheol.
ఆ సియోలు ఆ పాతాళము నుండి కూడా పరదైసును చూడగలుగుతున్నాడు ఆ ధనవంతుడు. He could not able to enter in it. కానీ అందులో ప్రవేశించలేకపోతున్నాడు. Same thing happened in the children of Israel. ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా అదే జరుగుతుంది. Even Moses, he could able to see the Canaan from far. కానానును దూరము నుండి మోషే చూడగలుగుతున్నాడు. But it's a quite unfortunate thing that he could not able to enter into that. దురదృష్టవశాత్తు అతడు ఆ కానాను దేశంలోనికి What I ప్రవేశించలేకపోతున్నాడు. want to tell you this morning, ఈ ఉదయకాలం నేను చెప్తున్నానంటే, so seeing the kingdom of God is different and entering into the kingdom of God is different. దేవుని రాజ్యమును చూడటము వ్యత్యాసమైనది, దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది మరి ఒక వ్యత్యాసమైన అనుభవం. Hallelujah. హల్లెలూయా. In order to enter into the kingdom of God, you must born of the water and born of the Spirit. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మించిన వారమై ఉండాలి. Number one, మొదటిది coming out of Egypt. ఐగుప్తు నుండి బయటికి రావటం. After that, crossing the Red Sea. ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటడం. Crossing the Red Sea is the significance of the water ఎర్ర baptism. సముద్రము దాటడం అనేటువంటిది నీటి బాప్తిస్మమునకు సూచనగా ఉంటుంది. And number three, మూడవది, and after crossing the Red Sea, they have reached the place called Horeb Rock. ఆ ఎర్ర సముద్రమును దాటిన తరువాత హోరేబు Place కొండ called అనేటువంటి హోరేబ్ అనేటువంటి స్థలములోనికి వస్తున్నారు. Amen. ఆమేన్. When they were thirsty, వారు దాహము కొని ఉన్నప్పుడు and they could able to receive the water from the rock. ఆ నీటిని బండలో నుండి వారు పొందుకోగలుగుతున్నారు. Glory to God. దేవునికి మహిమ కలుగును See గాక. that water is the significance of the Holy Spirit. ఆ నీరు అనేటువంటిది కూడా పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటుంది. We need to receive the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం పొందుకోవాలి. Therefore, Acts chapter 1 verse 8 says, కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా you సెలవిస్తుంది. shall receive the power when the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. See, receiving the Holy Ghost is a wonderful experience. పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేటువంటిది అద్భుతమైన అనుభవం. Number one, see, the Spirit of God is with us, of course. మొదటిదిగా దేవుని యొక్క ఆత్మ మనతో ఉన్నాడు. If God willing, in our future, we are going to meditate on the 5 steps of the Holy Spirit. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో పరిశుద్ధాత్మను యొక్క 5 మెట్లు అనేటువంటి అంశం గురించి ధ్యానించబోతున్నాను. But let me give you outline. కానీ నేను మీకు ఒక అవుట్లైన్ ఇస్తాను. See, the Spirit of God is with us. దేవుని ఆత్మ మనతో ఉన్నాడు. According to Matthew chapter 28 verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా He is in us. మనలో ఉంటూ ఉన్నాడు. 1 Corinthians chapter 3 verse 16. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం And ప్రకారంగా, also Acts chapter 2 verse 38. అపోస్తల కార్యముల గ్రంథం 2:38 ప్రకారంగా He is upon us. ఆయన మన మీద కూడా ఉంటూ ఉన్నాడు. Luke chapter 4 verse 18. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, We need to fill with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి మనం. Acts chapter 2 verse 1 to 4. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు, And we have to be in the Spirit. మనం ఆత్మవశులమై ఉండాలి. The book of Revelation chapter 1 verse 10. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో, This is the Spirit, Holy Spirit experience. ఇది పరిశుద్ధాత్మను యొక్క అనుభవముగా ఉంటుంది. So when they were traveling after crossing the Red Sea, when they were thirsty, they could able to drink water from the Horeb rock. వారు ఆ ఎర్ర సముద్రం మార్గం గుండా వెళ్ళి వస్తున్నప్పుడు ఈ హోరేబ్ అనేటువంటి స్థలంలోనికి వచ్చాక దాహం వేస్తూ ఉంది. Do you know what happened? Right after drinking that water, ఆ నీరు తాగిన తర్వాత Bible says the children of Israel, they fought with the Amalekites. ఇశ్రాయేలు జనాంగం అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. There was a fighting between Israelites and Amalekites. ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు మధ్య యుద్ధం See, జరుగుతుంది. this something spiritual war. ఇది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధముగా So ఉంటుంది. whenever Moses lifted his hands, మోషే చెయ్యిని పైకెత్తినప్పుడు so they could able to see the victory after victory in the children of Israel. ఇశ్రాయేలు జనాంగము విజయం వెంబడి విజయమును When చూడగలుగుతున్నారు. Moses was tired, మోషే అలసిపోయినప్పుడు Amalekites was they were overcoming the Israelites. అమాలేకీయులు ఇశ్రాయేలీయులను జయించుచున్నారు. Please listen carefully. జాగ్రత్తగా విందాం. So where was the power? ఇక్కడ శక్తి ఎక్కడుంది? Was there power in the Horeb rock? హోరేబు రాతిలో శక్తి ఉందా? Is there any power in that water? ఆ నీటిలో శక్తి ఉందా? Of course. See, that water is the significance of the Holy Ghost. ఆ నీరు అనేటువంటిది పరిశుద్ధాత్మనికి సూచనగా God ఉంటుంది. prepared the children of Israel by drinking that water
he was prepared, the children of Israel, to fight with Amalekites. Sorry. ఈ ఇశ్రాయేలు జనాంగము హోరేబు రాయి దగ్గర ఆ నీటిని తాగుట వలన అమాలేకీయులతో యుద్ధము చేయడానికి తగిన సామర్థ్యమును పొందుతున్నారు. It is written in Exodus chapter 17 verse 8. ఈ నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. Amalekites fought with Israelites, అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము but చేశారు. they saw the victory. అయితే యుద్ధములో గెలుపు చూశారు. Now Amalekites are not our enemies. ఇప్పుడు అమాలేకీయులు కాదు మన శత్రువులు. As I was traveling towards Canaan, మనము కానాను వైపు ప్రయాణం which is the చేస్తుండగా significance of New Jerusalem, అది ఈ నూతన యెరూషలేమునకు సూచనగా ఉంటుంది. no human being is our enemies. ఏ మానవులు కూడా మన శత్రువులు కాదు. Not Philistines, ఫిలిస్తీయులు కూడా కాదు. not Amalekites, అమాలేకీయులు కాదు. not Jebusites, ఈ యెబూసీయులు కాదు. but the thing is the powers of darkness. అంధకార శక్తులు మన శత్రువులు ఉంటున్నాయి. And Ephesians chapter 6 verse 12, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో there it says we are not fighting with the flesh and blood, అక్కడ అంటున్నాడు మనం రక్త మాంసములతో పోరాడటం లేదు గాని but the principalities and powers of darkness, అంధకార శక్తులతోను ప్రధానులతోను which are పోరాడుతున్నాం. prevailing in the heavenly places. అది ఆకాశ మండలమందున్న దురాత్మల శక్తులతో God పోరాడుతున్నాం. has given wonderful authority to pull down the powers of darkness. అంధకార శక్తులను పడద్రోసేటువంటి అధికారం దేవుడు మనకి We are ఇచ్చాడు. not ordinary people. మనం సామాన్యులము కాం. Hallelujah. హల్లెలూయా. We are something extraordinary. మనము ప్రకృతికి బాహ్యమైన వారు, అసాధారణమైన When we are వ్యక్తులం. in Christ Jesus, మనం క్రీస్తు యేసునందు ఉన్నప్పుడు God has given us the extraordinary power. దేవుడు మనకు అసాధారణమైనటువంటి శక్తిని ఇచ్చాడు. I am not saying that this morning we are supposed to drink water from the rock. మనం ఏదో బండ నుండి వచ్చిన నీరు తాగాలని ఈ ఉదయకాలంలో I చెప్పడం am not లేదు కానీ saying that we are supposed to drink water from Horeb rock. హోరేబు కొన నుండి హోరేబు బండ నుండి వచ్చినటువంటి నీరు తాగాలని చెప్పడం లేదు కానీ But from where we are supposed to drink? మనం ఎక్కడ నుండి తాగాలి? Our rock of salvation. రక్షణ బండ అయినటువంటి వాని యొద్ద నుండి. He is none other than the Lord Jesus Christ. అతడు మరెవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తే. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును When గాక. Jesus Christ hanged on the cross of Calvary, కల్వరి శిలువలో యేసు వేలాడుతున్నప్పుడు amen, ఆమేన్, finally he shed his precious blood. ఆయన తన అమూల్యమైన రక్తమును చిందించాడు. Hallelujah. హల్లెలూయా. And finally water came out from his side. ఆయన యొక్క పక్కలో పొడిచినప్పుడు నీరు రక్తం బయటకు వచ్చింది. First of all, blood came. మొదటగా రక్తం బయటకు వచ్చింది. Blood came out. రక్తం బయటకు వచ్చింది. And secondly, water came. దాని తర్వాత నీరు కూడా వచ్చిందండి. That water is the significance of the Holy Ghost. ఆ నీరు అని అంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటుంది. When we drink the Holy Spirit, ఆ పరిశుద్ధాత్మను మనము తాగినప్పుడు we can have the ability to fight with the powers of darkness. అంధకార శక్తులతో యుద్ధము చేసి పోరాడేటువంటి సామర్థ్యమును మనం పొందుతాం. And Matthew chapter 18 verse 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. Whatever you bind on earth, it shall be bound in heaven. మీరు ఈ భూమి మీద వేటిని బంధింతురు అవి పరలోకమందు బంధింపబడతాయి. Whatever you loose on earth, it shall be loose in heaven. మీరు ఈ లోకమందు ఈ వేటిని కట్లు విప్పుదురు అవి పరలోకమందు విప్పబడతాయి. God has given wonderful privilege and opportunity to overcome the things. కొన్ని కార్యాలను జయించేటువంటి అవకాశమును ధన్యతను దేవుడు మనకి So ఇస్తున్నాడు. let me tell you this way. ఈ విధంగా చెప్తాను నేను. So we are all using the televisions in our homes. మన ఇళ్లలో మనము టీవీ చూస్తూ ఉన్నాం. In order to put on the TV or switch off the TV, ఈ టీవీ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా we used to use the remote control. రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. In the same way, in the same manner, అదే రీతిగా God has given beautiful remote control to the church. దేవుడు సంఘానికి ఒక చక్కని రిమోట్ కంట్రోల్ ఇచ్చాడు. What is its name? దాని పేరేంటో తెలుసా? The name of Jesus. యేసు నామం. Name of Jesus. యేసు నామం. When we pronounce the name of Jesus, యేసు నామమును మనం ఉచ్చరించినప్పుడు powers of darkness will tremble before his name. అంధకార శక్తులు ఆయన నామములో వణుకుతున్నాయి. In every day, the remote control which we are using, certain frequency is given to that remote control. అనుదినము కూడా ఆ రిమోట్ కంట్రోల్ మనము ఉపయోగిస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. Certain limited frequency is given to that అంటే remote control. ఆ రిమోట్ కంట్రోల్కు ఇంత దూరములోనే పనిచేస్తుంది అనేటువంటి ఒక ఇది ఉంటుందండి. But as we are standing in this earth planet, అయితే ఈ భూమి మీద మనం నిలబడి
has given remote control దేవుడు మనకు కూడా ఒక రిమోట్ to కంట్రోల్ ఇచ్చాడు. bind the powers of darkness. అంధకార శక్తులను బంధించేటువంటి From where to where? ఎక్కడి నుండి ఎక్కడికి? From earth to heavenly places. భూమి నుండి పరలోక సంబంధమైన వాటికి. When you take the name of Jesus, యేసు నామమును తీసుకున్నప్పుడు, taking the banner of God, దేవుని యొక్క ధ్వజమును తీసుకున్నప్పుడు we can bind the powers of darkness. అంధకార శక్తులను మనం బంధించవచ్చును. Hallelujah. హల్లెలూయా. Such authority is given to us. అటువంటి గొప్ప అధికారమును దేవుడు మనకి ఇచ్చాడు. Binding power and losing power. బంధించేటువంటి శక్తి, కట్లు విప్పేటువంటి శక్తి. Whatever it says bind, it shall be bound. మీరు వేటినైతే బంధించురో అవి బంధింపబడతాయి. Whatever you says loose, it shall be loose. వేటిని చూసి విప్పబడును గాకని చెప్తావో అవి విప్పబడతాయి. This is the time to bind the powers of darkness. అంధకార శక్తులను బంధించేటువంటి This is సమయం the ఇది. time to bind the coronavirus. కరోనా వైరస్ ను బంధించేటువంటి సమయం This ఇది. is the time to bind the COVID-19. కోవిడ్-19 ని బంధించేటువంటి Take సమయం ఇది. the name of the Lord. దేవుని యేసు నామమును తీసుకో. Take the name of Jesus. యేసు నామమును తీసుకో. Bind every kind of negative virus. ప్రతి విధమైనటువంటి వ్యతిరేక వైరస్ను మీరు బంధించు. It shall be bound. అవి బంధింపబడతాయి. Very soon it's going to be happen. త్వరలో అది జరగబోతుంది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. And Bible says Moses built an altar బైబిల్ సెలవిస్తుంది, మోషే ఒక బలిపీఠమును కట్టి and he named it Jehovah Nissi. దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. Jehovah Nissi. యెహోవా నిస్సి అని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, and before that also he received the commandments of God. దానికంటే ముందు కూడా దేవుని యొక్క ఆజ్ఞను పొందుకున్నాడు మోషే. Number 1, మొదటిది, and coming out of Egypt, ఐగుప్తు నుండి బయటికి రావడం. that's experience number 1. మొదటి అనుభవం అది. And secondly, రెండవదిగా, and crossing the Red Sea. ఎర్ర సముద్రమును దాటడం. It's the significance of the water baptism. నీటి బాప్తిస్మమునకు గుర్తు. And number 3, మూడవది, still Bible says, బైబిల్ సెలవిస్తుంది, go forward. ముందుకు సాగిపోవుడి. Number 3, మూడవది, they drank water from the Horeb rock. హోరేబు బండ నుండి వచ్చిన నీటిని వారు తాగారు. It's the experience of the filling of the Holy Ghost. అదేంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి అనుభవం అయి And ఉంటుంది. after receiving the power of God. దేవుని యొక్క శక్తిని పొందుకున్న తర్వాత So we are not supposed to sit one corner. ఏదో ఒక మూలను కూర్చోకూడదు. మనం We are not supposed to waste our time. మన సమయాన్ని వ్యర్థము చేసుకొనకూడదు. Right after drinking the water from Horeb rock, what the Israels did, హోరేబు కొండ నుండి, హోరేబు బండ నుండి వచ్చినటువంటి ఆ నీళ్లు తాగిన తర్వాత ఇశ్రాయేలీయులు ఏం చేశారు? God has given enough strength to fight with Amalekites. అమాలేకీయులతో యుద్ధము చేయడానికి కావలసినటువంటి బలమును దేవుడు ఇచ్చాడు. Oh, under the leadership of Moses. మోషే నాయకత్వము క్రింద In the same way, in same manner. అదే రీతిగా As we are standing under the leadership of Almighty God, సర్వశక్తిమంతుడైన దేవుని నాయకత్వం క్రింద మనం we are నిలబడినప్పుడు here to fight with the powers of darkness. అంధకార శక్తులతో మనం పోరాడడానికి ఇక్కడ ఉంటున్నాం. Hallelujah. హల్లెలూయా. And after that, దాని తర్వాత Moses, he received the 10 commandments from Moshe. the Mount Sinai. సీనాయి కొండ యొద్ద 10 ఆజ్ఞలు పొందుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And obeying the commandments of God. దేవుని ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నాడు. Receiving the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలు పొందుకుంటూ ఉన్నాడు. But if you want to see the promise, fulfilling of the promise in our lives, we must obey the commandments of God. మన జీవితములో దేవుని వాగ్దానముల యొక్క నెరవేర్పును చూడాలి అని అంటే దేవుని వాక్యములకు మనము లోబడాలి. Moses has received 10 commandments. మోషే 10 ఆజ్ఞలను పొందుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ Even కలుగును we గాక. have commandments in the New Testament. మనకు కూడా కొత్త నిబంధనలో ఆజ్ఞలు ఉంటూ ఉన్నాయి. As I preached in the previous messages, ఇంతకు ముందు ప్రసంగించినట్లుగా the commandments in the Old Testament we call the commandments of Moses. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను మోషే ఆజ్ఞలు అని అంటారు. Amen. In other words, commandments of law. ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు. The commandments which are written in the New Testament, కొత్త నిబంధనలో రాయబడినటువంటి ఆజ్ఞలు they are called commandments of grace. కృపా ఆజ్ఞలుగా ఉంటూ ఉన్నాయి. We have a commandments of grace. మనకు కృపా ఆజ్ఞలుగా ఉంటూ ఉన్నాయి. Love your neighbor as you love నిన్ను yourself. వలె నీ పొరుగువానిని ప్రేమించుము. Love with action. నీవు క్రియలతో కూడిన ప్రేమను కలిగి It's ఉండు. very important. చాలా ప్రాముఖ్యమైనది. What Jesus did when he was on this earth. యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు? Right after preaching, ప్రసంగించిన తరువాత knowing that people are hungry, ప్రజలు ఆకలిగొని ఉన్నారని hey, is there ఎరిగి anybody having food? ఎవరి దగ్గర అయినా భోజనం ఉందా? One little boy came ఒక forward. చిన్న బాలుడు వచ్చాడు. Yes, I have. నా దగ్గర ఉన్నాయండి. 5 loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి. That boy came forward with
sacrifice. ఆ చిన్న బాలుడు ఒక త్యాగపూరితమైన స్వభావం కలిగి ముందుకొచ్చాడు. What Jesus did, యేసు ఏం చేశాడు తెలుసా? that preaching is a spiritual thing. ఆ ప్రసంగించడం అనేటువంటిది ఆత్మ సంబంధమైన కార్యము. That's a spiritual ministry. ఆత్మ సంబంధమైన పరిచర్య. It's a spiritual work. ఆత్మీయమైన పని అది. Even Jesus is the number one example in this world who did social work. సామాజిక సేవ చేయటంలో యేసు మొట్టమొదటి ఉదాహరణగా ఉంటున్నాడు. He began to distribute the food. ఆయన భోజనం కూడా ఆయన పంచాడు. He fed thousands and thousands of the people. కొన్ని వేల మందిని ఆయన He పోషించాడు. took that 5 loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చేపలను He తీసుకొని looked at the Father. తండ్రి వైపు చూచి He blessed that food. ఆ భోజనం And he ఆశీర్వదించాడు. distributed to the thousands of the people. కొన్ని వేల మందికి దానిని పంచిపెట్టాడు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును So గాక. this is the time to love our neighbors. మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాల్సిన సమయం ఇది. Amen. ఆమేన్. Whatever is possible. ఏది సాధ్యమైతే Not only love in words, but love with action. మాటల్లో మనం చూపించే ప్రేమ మాత్రమే కాదు, క్రియల్లో చూపించే That's ప్రేమ. why nowadays we are encouraging agape believers to come forward to support the poor and needy. కాబట్టి ఈ మధ్య కాలంలో మనము అగాపే విశ్వాసులకు ఒక మాట చెప్తున్నాం. అవసరతలో ఉన్న వారికి, పేదవారికి సహాయం చేయడానికి ముందుకు రండి అని చెప్తున్నాను. April 26th on Sunday morning we are going to distribute the groceries for the poor people and also needy pastors. ఏప్రిల్ 26 ఉదయమున అవసరతల్లో ఉన్న సంఘ కాపరులకు అలాగే పేద ప్రజలకు కూడా ఈ యొక్క ముడి సరుకులు మనము వారికి పంచుతూ ఉన్నాం. Many our Agape Calvary Church believers are coming forward to support this ministry. ఈ యొక్క పరిచర్యకు సహాయం చేయడానికి అగాపే విశ్వాసులు అనేక మంది వస్తూ ఉన్నారు. Really appreciate. Thank you very much for your sacrifice and your generosity. మీ యొక్క ధారాళత్వమును బట్టి, మీ ఉదారత్వమును బట్టి దేవునికి వందనాలు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. Hallelujah. Receiving the commandments of God. దేవుని ఆజ్ఞలను పొందుకోవడం, In order to follow him. ఆయనను వెంబడించాలి అని అంటే. And finally, చివరిగా do you know Moses, he has built an altar మోషే ఒక బలిపీఠమును కట్టి and named it Jehovah Nissi. దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. Jehovah Nissi. యెహోవా నిస్సి. And Song of Solomon chapter 6 verse 3. This is the final word. Let us see. పరమగీతంలో Chapter 6 6వ అధ్యాయం verse 4. 4వ వచనం. Thou art beautiful, O my love, as it is comely as Jerusalem, terrible as an army with banners. నా సఖీ, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. Here we can see the banners. ఇక్కడ ఆ ధ్వజం అనేటువంటి దాన్ని చూడొచ్చు. Thou art beautiful, O my love, as it is comely as Jerusalem, terrible as an army with banners. నా సఖీ, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు, టెక్కెముల నెత్తిన సైన్యం వలె భయము పుట్టించు దానవు. Here we see the church in Old Testament. పాత నిబంధనలోని సంఘమును మనం ఇక్కడ చూడొచ్చు. When they carry the banners, వారు ఎప్పుడైతే ఈ ధ్వజమును మోసుకొని వెళ్తున్నారో they are terrifying the powers of darkness. వారు అంధకార శక్తులకు భయం In పుట్టిస్తున్నారు. the same way, in same manner, అదే రీతిగా God has given wonderful banner to the church. సంఘానికి దేవుడు అద్భుతమైన ధ్వజమును ఇచ్చాడు. So what is the name of the banner? ఆ యొక్క ధ్వజము పేరేంటి? Name of the banner is the name of Jesus. యేసు క్రీస్తు యొక్క నామం అనేటువంటిది ఆ యొక్క ధ్వజము. One more banner. మరి యొక్క ధ్వజము, The name of the banner is the word of God. దేవుని వాక్యం అనేటువంటి ధ్వజము. Name of the banner is the blood of Jesus. యేసు రక్తం అనేటువంటి ధ్వజము. Hallelujah. హల్లెలూయా. When we carry these banners, ఈ యొక్క ధ్వజములను మనం మోసుకొని వెళ్తున్నప్పుడు we can terrify the powers of darkness. అంధకార శక్తులను మనం భయపెట్టవచ్చును. Hallelujah. హల్లెలూయా. Glory to దేవునికి God. మహిమ కలుగును గాక. And finally, Moses has built an altar and named it Jehovah Nissi. చివరిగా మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. This is, it's like a thanksgiving altar. ఇది ఎలాంటిది అని అంటే ఆ బలిపీఠం కృతజ్ఞతతో కూడినటువంటి బలిపీఠం. Having gratitude towards God. దేవుని ఎడల ఒక కృతజ్ఞతా భావము. In the same way, in same manner, may the Lord help you and help us to have gratitude towards God. అదే రీతిగా దేవుడు నీకును నాకును దేవుని ఎడల
ఒక విధమైనటువంటి కృతజ్ఞతా భావం కలిగి ఉండునట్లుగా Now చేయునుగాక. this is the time to build our own altar మన యొక్క సొంత బలిపీఠములు కట్టాల్సినటువంటి with సమయం. gratitude. కృతజ్ఞతతో కట్టాలి. Thank you, Lord, for helping me on our journey. మా యొక్క ప్రయాణం అంతట్లో మాకు సహాయం చేస్తున్నందుని బట్టి మీకు వందనాలు. As we are hearing this word, Lord, help me to have experience after experience. అనుభవం వెంబడి అనుభవం మేము అనుభవించినట్లుగా మాకు సహాయం చేయండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Shall we all close our eyes and look unto the మనందరం Lord? కూడా కళ్ళు మూసుకుని దేవుని వైపు చూద్దాం. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Thank you, Lord. దేవా మీకు వందనాలు. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we come before Thee. యేసు నామములో మీ సన్నిధిలో Thank you, Lord, for this precious word, Master. ఈ అద్భుతమైన అమూల్యమైన మాటలను బట్టి మీకు వందనాలు. As we meditate on the subject called Go Forward, ముందుకు సాగిపోవడం అనేటువంటిది అంశమును ధ్యానిస్తూ ఉండగా we bind and break every kind of stagnated lives. ఒకే చోట నిలిచి ఉండేటువంటి జీవితాలను విరగొడుచున్నాం. Lord, help me and help us to have river flowing life. నది వలె ప్రవహించేటువంటి జీవితం మాకును దయచేయండి. We give you all the glory and honor. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ We bind and break every kind of powers of ప్రతి darkness. విధమైన అంధకార శక్తులను మేము బంధించి విరగొడుతూ ఉన్నాం. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Blessed be the name of the Lord. ప్రభువు నామము స్తుతింపబడును గాక. We give you all the glory and honor. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Thank you, Lord. దేవా మీకు వందనాలు. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Every kind of unwanted, unnecessary fear has to leave and go. అనవసరమైనటువంటి భయం అంతా కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవును గాక. Every kind of tension and stress, we command in the name of Jesus, leave them. ప్రతి విధమైనటువంటి ఒత్తిడి కలత యేసు నామములో దూరపోవును గాక. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Blessed be the name of the Lord. ప్రభు నామము స్తుతింపబడును గాక. As in children, Lord, hearing the word of God, దేవుని పిల్లలుగా దేవుని వాక్యం వింటూ I ఉండగా pray that open the doors of heaven and pour out your blessings upon your children. పరలోక ద్వారములు తెరచి మీ పిల్లల మీద మీరు ఆశీర్వాదం కుమ్మరించండి. Let every child has to be blessed. ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదింపబడాలి. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Lord, help them to drink more water from the Holy Spirit. పరిశుద్ధాత్మని యొద్ద నుండి మరింత నీరు తాగునట్లు కూడా సహాయం చేయండి. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord, fill them with your power and anointing. మీ యొక్క శక్తి చేత అభిషేకం చేత వారిని నింపండి. Fill them, Lord. వారిని నింపండి ప్రభువా. Fill them, Lord. వారిని నింపం In ప్రభువా. the mighty name of యేసు Jesus. శక్తిగల నామములో Let every child of God has to be blessed. ప్రతి దేవుని బిడ్డ ఆశీర్వదింపబడాలి. Lord, this morning we pray for this city of ఈ Anantapur. అనంతపూర్ పట్టణం కొరకు ఉదయకాలమున ప్రార్థిస్తున్నాం. Lord, we pray for Rayalaseema, Lord. రాయలసీమ కొరకు We ప్రార్థిస్తున్నాం. pray for Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ కొరకు We pray ప్రార్థిస్తున్నాం. for, Lord, Telangana. తెలంగాణ కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, bless our nation, Lord. మా దేశంను మీరు Once ఆశీర్వదించండి. again, we pray for the authorities. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. We pray for our PM Master. మా యొక్క ప్రధానమంత్రి కొరకు And ప్రార్థిస్తున్నాం. also, we are praying and interceding for our Chief Minister Master. మా ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. Thank you, Jesus, for the cabinet ministers. ఈ యొక్క మంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. Thank you, Lord, for the authorities, Lord. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. Bless them, Lord, and save them. వారిని ఆశీర్వదించండి, రక్షించండి. Lord, many people, Lord, as they are dying with COVID-19 కోవిడ్-19 ద్వారా అనేక మంది మృతి నొందుతున్నారు. all over the world. లోకమంతా కూడా Lord, we pray and intercede, Lord, that you touch them, Lord, and save them. వారిని ముట్టి వారిని రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం. Lord, we pray that no one should die without receiving Christ Jesus as their personal క్రీస్తు Savior. యేసును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఎవరు మృతి నొందకూడదు ప్రభువా. Thank you, యేసు Jesus. మీకు వందనాలు. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord, for hearing and answering our prayers. మా ప్రార్థనలు విని వాటికి జవాబునిచ్చారు, మీకు వందనాలు. In Jesus' mighty and matchless name we pray. యేసు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థిస్తున్నాం. Amen. Amen. Love of the Father and grace of the Son and fellowship of the Holy Ghost be with us now and forevermore. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మళ్ళీ దీవించును గాక. Have a great day. ఒక మంచి అందమైన దినాన్ని కలిగి ఉన్నాను. Amen. ఆమేన్.